నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బొలిశెట్టి సత్యనారాయణ జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తనకి మా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి ఒక వార్త అయితే, అంటే ఒక లెటర్ హెడ్ మీద పార్టీకి సంబంధించిన లెటర్ హెడ్ మీదనైతే బయటికి వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో మరి దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే జనసేన పార్టీలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫార్మేషన్ డీల్ కూడా వాళ్ళు చేయలేకపోయారు. వాటికి అనేక కారణాలు వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. ఇప్పుడు చూస్తే బొలిశెట్టి సత్యనారాయణ గారికి మా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని వాళ్ళు ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే కూటమి స్పిరిట్కి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నట్టు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ సత్యనారాయణ గారు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ బహిరంగ వేదికల మీద మాట్లాడటం మొదలుపెట్టాడు. అంటే సఫకేటివ్గా ఉంది అని అంటాడు ఆయన. సఫకేటివ్గా ఉండటం అంటే చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పవర్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ ఉంటుంది. కానీ జనసేన నిర్మాణానికి వాళ్ళు ఏమీ విలువనివ్వటం లేదు. అలాగే వీళ్ళు ఏదైనా ఇష్యూస్ పట్టుకెళ్ళినప్పుడు, లేదు వీళ్ళ దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన వ్యవహరిస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. ఇలాంటి చాలా కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. చాలా కాలంగా నడుస్తున్నది ఇది గొడవ. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలు తక్కువ, అక్కడ కూడా ఒక గొడవ ఉంది. ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలోనే వర్మతో ఒక గొడవ ఉంది అక్కడ. అంటే నేనేమిటి ఇక్కడ అని ఆయన మాట్లాడుతున్నాడు. నేనిక్కడ ఏమిటి అని ఆయన మాట్లాడుతున్న మాటే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి జనసేన వాళ్ళు సఫర్ అవుతున్నదే ఎక్కువ కూటమి పాలనలో. తెలుగుదేశం వాళ్ళు సఫర్ అవుతున్నది ఏమీ లేదు. వాళ్ళకి బానిసలుగా మనం బతుకుతున్నామేమో అనే అభిప్రాయం చాలామంది జనసేన వాళ్ళలో కనిపిస్తోంది. అంటే ప్రభుత్వం మనది వచ్చింది కానీ మన ప్రభుత్వం అని మనం వ్యవహరించడానికి అవకాశం లేదు. ప్రతి సందర్భంలోనూ కంట్రోల్ అని చెప్తున్నాడు ఆయన. అలాగే పదవులు ఆశించకండి అని ఒక సర్వసభ్య సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ప్రసంగించి ఎవరు ఏ పదవులు ఆశిస్తున్నట్టుగా బయటకు ప్రొజెక్ట్ అవ్వకండి, ఏదైనా ఉంటే రహస్యంగా వచ్చి నాతో చెప్పుకోండి అని చెప్పాడు ఆయన ఓపెన్గా. చెప్పి నేను ఎవరికెవరికో కాదు, నాగబాబు గారికే ఏ పదవి ఇవ్వలేకపోయాను, కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. అంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా సార్? ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన చాలా అనుకున్నారు, రకరకాల ప్రచారాలు జరిగినాయి. అంటే ఎంపీగా అనుకున్నారా? మరి లేదు, రాజ్యసభ అని కాదు, మంత్రిగా తీసుకుంటారు. ఎమ్మెల్సీ ఇచ్చిందే దానికోసం అని కదా ప్రచారం. కానీ మంత్రి పదవి ఇవ్వాలంటే వీళ్ళకు ఉన్నటువంటి బలం మేరకు 3 పదవులు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని తీసేయాలి? పవన్ కళ్యాణ్ తాను వెళ్ళిపోలేడు, గవర్నమెంట్లో నుంచి తాను ఉండాలి. ఎవరిని తీయాలి? తీస్తే కందులు దుర్గేష్ గారిని పెక్కాలి. పీకి సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబుని పెట్టాలి. అతన్ని పెడితే తూర్పుగోదావరి జిల్లాలో ఇబ్బంది వస్తుంది, అతన్ని ఇబ్బంది పెడితే. కాబట్టి బ్యాలెన్స్ చేయడం కోసం అతను ఉండాలి అక్కడ. అలాగని నాదెండ్ల మనోహర్ని తీయలేరు. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ని తీస్తే కమ్మ సామాజిక వర్గానికి నెగిటివ్ ఇది వెళ్తుంది. అందుకని కుల ప్రాతిపదికన వారిని ఉంచాలి. వీరిని తీయలేని పరిస్థితి. గోదావరి జిల్లాలే వాళ్ళకి బలమైనటువంటి కేంద్రం. అందుకని వారిని ఉంచాలి, తాను ఉండాలి. ఎవరిని అకామిడేట్ చేయగలడు? అలాగని వెళ్ళి మాకు ఒక 4-5 పదవులు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా? ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇంత సఫకేటివ్గా ఇలా లొంగి ఉండాల్సిన అవసరం ఏమిటి అనే ఉద్దేశంతో, పైగా ఈయన మరీ ఓవర్ సబ్మిసివ్గా వ్యవహరిస్తున్నాడు కూటమి పట్ల అనేది కూడా ఒక అంతర్గతంగా జనసేన పార్టీలో చాలా మందిలో ఒక పెయిన్ ఉంది ఈ మధ్య. అంటే పర్టికులర్గా పబ్లిక్ డయాస్ మీద జనసేనని డిఫెండ్ చేసుకుంటూ, వాళ్ళ ఆర్గ్యుమెంట్లను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక స్థానము ప్రజల హృదయాల్లో ఒక గుర్తింపు సాధించినటువంటి చాలా మంది బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రజనీ అనేటువంటి అడ్వకేట్, ఆవిడ కూడా బయటకు వచ్చేసి ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అన్నా అనే సంబోధిస్తోంది ఆవిడ. అన్నా అని సంబోధిస్తూనే, అయ్యా మీరు నడుస్తున్న నడక మరీ సబ్మిసివ్గా ఉంది, అంత సబ్మిసివ్గా మీరు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు,
మన ఆత్మగౌరవాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి, మన క్యాడర్ని నిలబెట్టుకోవాలి, మన పార్టీని నిలబెట్టుకోవాలి ప్రతి నియోజకవర్గంలో అనేది సత్యనారాయణ గొడవ. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీని స్ట్రెంగ్థన్ చేసుకోవటానికి వీళ్ళ అభిప్రాయాలకు విలువైనా ఉండాలి. కనీసం పదవి లేకపోతే లేకపోయింది. మనం గెలిచే నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసుకున్నాం. సీట్ల సర్దుబాటు విషయంలో ప్రతిపాదనలు ప్రాపర్గా వెళ్ళలేదు నాయకుడి నుంచి అనేటువంటి ఒక చిరాకు కూడా వాళ్ళలో ఉంది. కేడర్లో, జనసేన కేడర్లో ఏదైనా కేంద్రీకృత వ్యవహారంగా ఆయన మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు, మిగిలిన వాళ్ళందరూ వాటిని పాటిస్తారు. అంటే అదేదో రజనీకాంత్ డైలాగ్ ఉంది, దేవుడు ప్రతిపాదిస్తాడు, ఈ భాషనో లేకపోతే ఆయన ముత్తునో ఎవరో పాటిస్తాడు, ఈ రజనీకాంత్ పాటిస్తాడు అని. ఈ పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, మీరందరూ పాటించండి అనే పద్ధతిలో ఒక వన్ వే ట్రాఫిక్ నడుస్తోంది. ఈ వన్ వే ట్రాఫిక్ పద్ధతిని తీసేసి మనం డెమోక్రటిక్ స్పేస్లోకి పార్టీని మారుద్దాం అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్న దీని అంటే వీళ్ళు మాట్లాడటం వలన ఆయనకు అటు నుంచి ప్రెజర్ వస్తుంది. ఏది కూటమి నాయకత్వం నుంచి, కూటమి నాయకుడు చంద్రబాబు గారే. అట్నుంచి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు. ఈ ఓవర్ రియాక్షన్లో భాగంగానే ఇప్పుడు సత్యనారాయణని పార్టీ నుంచి పీకేస్తున్నట్టుగా ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆయన బయటకు వెళ్ళి ఏం చేస్తాడు? బయటకు వెళ్ళి ఇప్పుడు రజనీ గారు ఏం మాట్లాడుతుందో అదే మాట్లాడతాడు. పార్టీలో ఆయన ఒక్కడే పిల్లరు, ఆ పిల్లర్ చుట్టూ వాలిన గద్దలం మేమందరం అనుకుంటున్నాడు ఆయన. కాబట్టి మాకు జీవితాలు అక్కడ లేవు, మేము బయటకు వచ్చి ఏదైనా పర్సనల్ లెవెల్లో యుద్ధం చేసినా ఇంతకంటే ఎక్కువ ప్రజాకర్షణ సాధించుకోగలం. మేము యుద్ధం చేసి ఏదో ఒక పద్ధతిలో గెలవగలం. ఏదో ఒక పార్టీలోకి ఒక ఇమేజ్ సాధించిన తర్వాత ఏ పార్టీలోకైనా ఎమర్జ్ అయ్యి యుద్ధం చేయవచ్చు. కాబట్టి అలా చేసుకుంటాం మేము. ఇప్పుడు ఆవిడ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడట్లేదు కానీ ప్రోగ్రామ్ ఉంది. ఏదో ఒక అంటే ఎక్కువ స్థానాలు కేటాయించగలిగిన ఒక పార్టీ గుర్తింపు కోరుకుంటున్నారు. కోరుకుని అక్కడికి వెళ్తే బెటర్ లైఫ్ వస్తుంది. ఒక ఎక్స్పోజర్ మాత్రమే కాదు, ఒక ఎదుగుదల కూడా చూస్తారు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. ఆ ఎదుగుదలకి ఇక్కడ అవకాశం కనిపించట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఈయన ప్రతిసారి వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకి కమిట్ అయిపోతే, ఇప్పుడు రాయలసీమలో పార్టీ లేదు, రాయలసీమలో ఉన్న జనసేనలలో ఆ సఫరింగ్ ఉంది. మీరు సీట్లు అడుగుంటే ఇక్కడ గెలిచేవాళ్ళం, మీరు అడగకపోవడం వల్ల మాకు పోటీ చేసే అవకాశం రాలేదని అన్నారు వాళ్ళు. అలా పార్టీని ఎందుకు మీరు కోస్తా జిల్లాలకే పరిమితం చేస్తున్నారు అనేది గొడవ.